మన ఒడిస్సా జర్నీలో ఇది వీడియో. ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు అనంత వాసుదేవ ఆలయం. భువనేశ్వర్‌లోని లింగరాజ స్వామి ఆలయం శివునికి అంకితం చేయబడితే, ఈ అనంత వాసుదేవ ఆలయం శ్రీ మహావిష్ణు అవతారమైనటువంటి శ్రీకృష్ణుడికి అంకితం చేయబడింది. ఈ ఆలయానికి ఎదురుగా ఉన్నది బిందుసాగర్. ఈ బిందుసాగర్ చూడడానికి చాలా పెద్దగా అనిపిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. అలాగే ఈ బిందుసాగర్ మధ్యలో మీకు ఒక టెంపుల్ కూడా కనిపిస్తుంది. అదే బిందుసాగర్ దేవాలయం. ప్రస్తుతం ఇక్కడ వెళ్ళడానికి వెసులుబాటు లేకపోవడం వల్ల నేను ఈ వీడియోలో మీకు చూపించలేకపోతున్నాను. ఇక్కడ చూడండి, మీరు చూస్తున్నది అనంత వాసుదేవాలయం. ఈ ఆలయం ఒకప్పుడు శ్రీ మహావిష్ణు చిత్రపటంతో కూడినటువంటి దేవాలయంగా ఉండేది. తర్వాత దాని చంద్రిక ఈ చిత్రపటం ఉన్న ఆలయ స్థానంలో ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి అనంత వాసుదేవ ఆలయాన్ని 13వ శతాబ్దంలో కట్టించారు. ఈ ఆలయంలోని ప్రధాన దేవుళ్ళు శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్ర. పూరి జగన్నాథ ఆలయంలో ఉన్నటువంటి దేవుళ్ళే మీరు ఇక్కడ చూడవచ్చు. అలాగే పూరి జగన్నాథ ఆలయానికి ఈ ఆలయానికి కొన్ని సిమిలారిటీస్ ఉంటాయి. పూరి జగన్నాథ ఆలయంలోని విగ్రహాలు మీకు అసంపూర్తిగా కనిపిస్తాయి, కానీ ఈ ఆలయంలోని విగ్రహాలు మీకు పూర్తిగా కనిపిస్తాయి. అలాగే పూరి జగన్నాథ ఆలయంలోని విగ్రహాలు చెక్కతో చేయబడితే, ఈ రాళ్ళు నల్లని గ్రానైట్తో చేయబడి ఉంటాయి. ఈ దేవాలయంలో బలరాముడు 7 పడగల సర్పంతో నిలబడి ఉంటాడు. సుభద్రాదేవి ఒక చేతిలో కుండ, మరొక చేతిలో తామర పువ్వు, అలాగే తన ఒక కాలు మరొక కుండపై పెట్టబడి ఉంటుంది. ఇక్కడ శ్రీకృష్ణుడు గదా, చక్రం, కమలాన్ని, శంఖాన్ని కలిగి నిల్చొని ఉంటారు. ఈ ముగ్గురు దేవుళ్ళని మనం ఇక్కడ చూడవచ్చు. అలాగే ఈ దేవాలయం కూడా లింగరాజ ఆలయాన్ని పోలి ఉంటుంది. ఈ దేవాలయం చూడడానికి చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం అయితే ఇక్కడ మరమ్మతులు జరుగుతున్నాయి. ఈ ఆలయం మీద ఉన్నటువంటి శిల్పాలను చూడవచ్చు. చాలా అద్భుతంగా చెక్కారు. మీరు ఈ వీడియో చూపిస్తాను చూడండి. అలాగే పూరి జగన్నాథ ఆలయంలోని ప్రసాదానికి ఎంత ప్రత్యేకత ఉందో, ఈ అనంత వాసుదేవ ఆలయంలోని ప్రసాదానికి కూడా అంతే ప్రత్యేకత ఉంది. ఇక్కడ ప్రసాదాన్ని ప్రత్యేకంగా మట్టి కుండలలో తయారు చేస్తారు. మీరు ఈ వీడియో చూడవచ్చు. Please like, share and subscribe.